భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇప్పటికే కాళేశ్వరానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకున్నారు. త్రివేణి సంగమంలో గవర్నర్ పుష్కర స్నానం ఆచరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు సినీ నటుడు తనికెళ్ల భరణి కూడా వెళ్లారు. రైట్, కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా భక్తులు కూడా అక్కడ పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్. శంకరి, ఇవాళ కాళేశ్వరం పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ ఆదివారం కావడం, రేపే పుష్కరాలు అయిపోవడంతో భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం పుష్కరాలకు హాజరయ్యారు. ఆయన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయనకు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. ఆయన కొద్దిసేపటి క్రితమే పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తా ఉన్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఒకవైపు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇవాళ ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తినటువంటి పరిస్థితి. కాళేశ్వరం నుంచి చుట్టూ వెళ్లేటువంటి 4 దారుల్లోనూ మొత్తం 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తి స్థాయిలో స్తంభించింది. కారులు కూడా కదలలేనటువంటి పరిస్థితిలో భక్తులు కార్లను అక్కడే కొందరు డ్రైవర్లకు అప్పగించి అక్కడి నుంచి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందో అక్కడి నుంచి నడిచి వెళ్తున్నారు. కాలినడకన నడిచి వెళ్లి పుష్కర స్నానం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అటు వచ్చేటువంటి వాహనాలు, ఇటు వెళ్లేటువంటి వాహనాలు ఎటు కదలలేనటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఒక వాహనం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన పైన ఒక వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టడంతో పెద్దగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే ముందున్నటువంటి వాహనాలు వరుసగా 4 వాహనాలు ఒకదానికొకటి తగిలి కార్లలో ఉన్నటువంటి కొంతమందికి గాయాలైనటువంటి పరిస్థితి. ఇదే రోజు ఆదివారం క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో విఐపి పర్యటన కూడా రాష్ట్ర గవర్నర్ ఇవాళనే పర్యటించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను దర్శనానికి అక్కడికి పుష్కరాలకు వచ్చేటువంటి సాధారణ భక్తులను కూడా పోలీసులు కొద్దిసేపు నిలిపివేయడంతో రద్దీ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ నియంత్రణ చేయడం కూడా పోలీసులకు కష్టతరంగా మారుతుంది. మరోవైపు వాతావరణ పరిస్థితులు కూడా పెద్దగా అనుకూలంగా లేవు. నిన్న మొన్న వర్షం కొట్టడంతో కొంత భూమి అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా కొంత అక్కడికి వెళ్ళేటువంటి దారి అంతా కూడా బురదమయంగా మారడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు విఐపీల సేవలోనే తరిస్తున్నారు తప్పితే సాధారణ భక్తులను పట్టించుకోవడం లేదని భక్తులు పెద్ద సంఖ్యలో ఆవేశం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరో కొద్దిసేపట్లోనే గవర్నర్ పర్యటన ముగియనుంది. ఆయన నేరుగా హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కాళేశ్వరం చేరుకున్నారు. కాళేశ్వరం దగ్గర ఆయన పుష్కర స్నానం చేసి ప్రస్తుతం ఆయన ఆలయంలో పూజలు గావిస్తున్నారు. పూజలు గావించిన వెంటనే ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సాధారణ భక్తులను కూడా విఐపి ఘాట్ వద్దకు వాళ్ళకు అలౌ చేయనున్నారు. దీంతో కొంత భక్తుల క్రౌడ్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఉదయం 7 గంటలకు వచ్చినటువంటి భక్తులు కూడా ఇప్పటి వరకు కాళేశ్వరం చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయింది. చిన్నపిల్లలు, వృద్ధులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయి. సరస్వతి నదిలో పుణ్యస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసంగా వస్తుంది. కాబట్టి భక్తులు ఇవాళ ఆదివారం చివరి రోజు, అంటే రేపు చివరి రోజు కానీ ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అయితే పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శంకర్. రైట్ నవీన్, థ్యాంక్ యూ.